Hi students, welcome to Toppers Institute of Competitive Examinations. This is Venkat Prasad, Faculty for Arithmetic, Reasoning and Pure Maths. ఇంతకుముందు వీడియోలో మనము గత పోటీ పరీక్షల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి అరిథమెటిక్స్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామని చెప్పాను. సో ఈ వీడియో నుంచి మనం ఆ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు టాపర్స్ ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పీడిఎఫ్ ఫైల్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలు రెగ్యులర్గా మీకు కావాలి అనుకుంటే టాపర్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఫైల్లో ఫస్ట్ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2019 క్వశ్చన్ పేపర్స్ మనం తీసుకుంటున్నాం. దాంట్లో ఒక 20 కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ని మనం తీసుకున్నాం. పీడిఎఫ్ ఫైల్ మీకు అందుబాటులో ఉంది, అది చూసుకోండి ఒకసారి. సో మొదటి క్వశ్చన్ చూసుకోండి. మొదటి క్వశ్చన్ పర్సంటేజ్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 25%ను మరొక సంఖ్యకు కలిపితే అప్పుడు ఆ రెండవ సంఖ్య 10% పెరుగుతుంది. మొదటి సంఖ్యకు రెండవ సంఖ్యకు గల నిష్పత్తి ఎంత? ఒక సంఖ్యలో 25%ను మరొక సంఖ్యకు కలిపితే అప్పుడు ఆ రెండవ సంఖ్య 10% పెరుగుతుంది. మొదటి సంఖ్యకు రెండవ సంఖ్యకు గల నిష్పత్తి ఎంత? If 25% of a number is added to the second number, then the second number is increased by 10% of itself, then what is the ratio between first to the second numbers? Okay, so ఇది క్వశ్చన్. సో పర్సంటేజ్ సంబంధించి ఇది క్వశ్చన్. దీన్ని సింపుల్గా ఒక స్టెప్పులో ఆన్సర్ వేయాలి అంటే 10% is to 25%. సో 5 రెంట్ల 5 5ల ఇది ఆన్సర్. సింపుల్గా ప్రతి క్వశ్చన్ని కూడా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని కూడా మనం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏదైనా కానీ ఇట్లా 1 or 2 స్టెప్స్లో షార్ట్కట్లో వేసేస్తాం. బట్ విషయం ఇక్కడ అర్థం కాదు. షార్ట్కట్ ఎప్పుడు నేర్చుకోవాలి అంటే ముందు ప్రొసీజర్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాత షార్ట్కట్ నేర్చుకోవాలి. లేదు మనం ప్రొసీజర్ నేర్చుకోకుండా, విషయం ఏందో తెలుసుకోకుండా, దాంట్లో ఉన్న కిటికీ ఏదో తెలుసుకోకుండా మనం కేవలం షార్ట్కట్స్ మాత్రమే నేర్చుకొని పోతే ఎగ్జామినేషన్లో బ్లఫ్ అయిపోతాం. చాలామంది విద్యార్థులు చెప్తుంటారు, సార్ మేము బాగా చదివాము, షార్ట్కట్స్ బాగా ప్రాక్టీస్ చేశాము, బట్ ఎగ్జామినేషన్ వెళ్ళే వరకు మా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, మాకు విషయం అర్థం కాలేదని చెప్పి. వాళ్ళు చేసినటువంటి విషయం ఏంటంటే షార్ట్కట్లు అని చెప్పి ఆ మోజులో పడి సబ్జెక్టును కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవడం మానేసింటారు. సబ్జెక్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకొని బేసిక్ దాంట్లో ఉన్నటువంటి మెయిన్ కిటికీ ఏదో తెలుసుకున్న తర్వాత షార్ట్కట్లో సింపుల్గా ఈ క్వశ్చన్ ఎలా చేయగలుగుతాం చూసుకోవాలి. అప్పుడు మీకు ఆ క్వశ్చన్ అర్థమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి కిటికీ అర్థమవుతుంది, షార్ట్కట్ ఈజీగా గుర్తుంటుంది. దేనికి షార్ట్కట్, దేనికి ఏది షార్ట్కట్ అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. అట్లా కాకుండా పైన ఏదో షార్ట్కట్ క్లాస్లో చెప్పేసినా అయిపోయింది, ఇదే ఆన్సర్ అంటే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. బట్ అట్లా కాదు, దీని ప్రొసీజర్ ఏంటి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ డిస్కస్ చేద్దాం. సో మొదటి సంఖ్యను x అనుకుందాం, రెండో సంఖ్యను y అనుకుందాం. మొదటి సంఖ్యను x అనుకుంటాం, రెండో సంఖ్యను y అనుకుంటాం. మొదటి సంఖ్యలో 25% అంటే 25/100 ఇంటూ x. మొదటి సంఖ్యలో 25%ని తీసుకెళ్ళి ఏం చేస్తాం? రెండవ సంఖ్యకు కలుపుతాము. కలిపాము. సో మొదటి సంఖ్యలో కొంత తీసుకెళ్ళి రెండవ సంఖ్యకు కలిపినా, రెండవ సంఖ్యలో కొంత తీసుకొచ్చి మొదటి సంఖ్యకు కలిపినా, రెండు కలిపినట్టే లెక్క, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మొదటి సంఖ్యలో 25%ని రెండవ సంఖ్యకు కలిపితే ఏమైంది? రెండవ సంఖ్య 10% పెరిగింది. రెండవ సంఖ్యలో మార్పు ఎంత? 10% పెరిగింది. 10% పెరిగింది అంటే 110/100. 10% తగ్గింది అంటే 90/100. 100ని బేస్ చేసుకొని వెళ్ళాలి. అసలు విలువ 100 ఎల్లప్పుడూ. ఇంతకుముందు మనము డిస్కస్ చేసాం, ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను, పర్సంటేజ్ లెక్కలు చేస్తున్నప్పుడు అసలు విలువను 100 అనుకోవాలి. 10% పెరిగితే 110/100, 10% తగ్గితే 90/100. అట్లా కాకుండా వైలో 10% ఎంత అంటే 10/100. మళ్ళోసారి వైలో 10% ఎంత అంటే 10/100, వైలో 10% పెరిగింది అంటే 110/100, వైలో 10% తగ్గింది అంటే 90/100. ఇది విషయం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు x/y మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో నిష్పత్తి వస్తుంది. సో ఇక్కడ కాసాగు రాస్తాం 100. ఈ 100 క్యాన్సిల్ అయితే 25x ప్లస్ ఇక్కడ 100 ఇంటూ y, 100y ఈజ్ ఈక్వల్ 110/100 ఇంటూ y. సో ఈజ్ ఈక్వల్ టు అటు ఇటు హారం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 100 సేమ్ ఉంది కాబట్టి ఈ 100y అటు పోతే మైనస్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ 110y ఉంది, ఈ 100y అటు పోతే మైనస్. సో ఇక్కడ మిగిలింది రాస్తున్న 25x ఈజ్ ఈక్వల్ 10 ఇంటూ y. సో కొట్టేస్తే 5 5ల 5 రెంట్ల. సో x/y
x/y. ఇక్కడ x ఉంది, y ఇటు వస్తే x/y అవుతుంది. x/yని x/yగా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ అటు 2 ఉంది, ఈ 5 అటు పోతే 2/5. 2/5 అంటే 2:5. సో ఇది ప్రాసెస్. రెండు సంఖ్యల నిష్పత్తి, మొదటి సంఖ్యకు రెండవ సంఖ్యకు గల నిష్పత్తి ఎంత? 2:5. దీన్ని మనం షార్ట్కట్లో ఎట్లా ఇచ్చినాము అంటే, మొదటి సంఖ్యలో 25% కలిపితే, మొదటి సంఖ్యలో 25% కలిపితే రెండవ సంఖ్య 10% పెరిగింది. దేన్ని కలుపుతున్నామో అది తర్వాత తీసుకోవాలి, ఎంత పెరుగుతుందో అది ముందు తీసుకోవాలి. రివర్స్ తీసుకొని మనం చేయాలి. లేదు ఇచ్చిన ఆర్డర్లో తీసుకున్నారంటే మీకు ఆన్సర్ ఏమవుతుంది? 5:2 అవుతుంది. మీకు ఆప్షన్లో అది కూడా ఇస్తాం. విద్యార్థులు ఎక్కడెక్కడ పొరపాటు చేస్తాడు అనేది క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కు తెలిసి ఉంటుంది. దాన్ని సమర్థించేటువంటి సమాధానాన్ని కూడా మీకు ఆప్షన్లో పెడతాడు. జాగ్రత్తగా ఉండాలి. 2:5 5:2 అంటే 2:5 ఆన్సర్. కలిపేదాన్ని తర్వాత అవుట్ వేయాలి. ఓకే, పెరిగిందాన్ని ఇటు వేయాలి. ఈ మోడల్ మనకు తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. అదేవిధంగా ఈ క్వశ్చన్ 2018-19 ఎగ్జామినేషన్లో ఒకసారి ఏపీలో అడిగాడు, ఏపీ ఎగ్జామ్స్లో, ఒకసారి తెలంగాణ ఎగ్జామ్లో అడిగాడు. సో ఈ రెండు క్వశ్చన్స్ మనకు మొట్టమొదటిసారిగా లాస్ట్ నోటిఫికేషన్లో వచ్చినాయి ఈ మోడల్. అంతకుముందు ఎగ్జామినేషన్లో ఈ మోడల్ ఎప్పుడు అడగలేదు. రాబోయేటువంటి నోటిఫికేషన్లో కూడా మళ్ళీ ఈ మోడల్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇంకా కాంప్లికేట్ చేయాలనుకుంటే, రాబోయే నోటిఫికేషన్లో ఇదే క్వశ్చన్ ఇంకా కాంప్లికేట్ చేయాలనుకుంటే ఆయన పర్సంటేజ్ను మిశ్రమ భిన్న రూపంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. 12 1/2%, ఓకే, 16 2/3%. ఈ విధంగా శాతాలను మిశ్రమ భిన్నంలో ఇస్తాడు. పర్సంటేజ్ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ను కాంప్లికేటెడ్ చేయాలి అనుకుంటే శాతాలను మిశ్రమ భిన్నంలో ఇచ్చి చేస్తాడు. వాటిని కూడా మనం ఎలా చేయాలని మీకు తెలిసిందే. సింపుల్గా ఇక్కడ బేసిక్ అంశాలని కవర్ చేస్తూ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు సిలబస్ రివిజన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న వీడియోలు. డౌట్లు ఏమైనా ఉంటే, బేసిక్ అంశాల పట్ల డౌట్లు ఏమైనా ఉంటే అడగొచ్చు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్లు ఇంకా సార్ ఈ క్వశ్చన్ పేపర్లో మీకు ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఫైల్లోనే కాదు, ఇంకా ఏమన్నా కొత్త డౌట్లు, ఏదైనా పుస్తకంలో డౌట్లు ఉన్నాయి సార్, ఈ క్వశ్చన్ నాకు రావట్లేదు, ఇది చాలా లెంతీ ప్రాసెస్ ఉంది, దీన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్పండి, ఓకే, దీని షార్ట్ కట్ ఏంటి అని చెప్పి ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీకు నేను సింపుల్గా సమాధానం చెప్తాను. సింపుల్గా షార్ట్ కట్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీరు అలాంటి క్వశ్చన్స్ నాకు పంపించాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ నేను మీకు ఇస్తాను. మీకు ఏ క్వశ్చన్స్ డౌట్ ఉన్నా, మీకు ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఫైల్లోనే కాదు దేంట్లో డౌట్ ఉన్నా నా నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి. 8977133558. ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేస్తే మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా వీలైతే నేను వాట్సాప్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, లేకపోతే వీడియో ముఖంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే టీచింగ్ అనేది 2-వే కమ్యూనికేషన్స్. నేను చెబుతూ పోతుంటే కాదు, మీరు కూడా కొంచెం చదవండి. చదువుతూ డౌట్లు ఏమైనా ఉంటే నాకు సెండ్ చేయండి. ఓకే, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రైట్, సో ఇది మొదటి క్వశ్చన్. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్, సో రెండో క్వశ్చన్. ఒక వ్యక్తి అతని నెల జీతంలో 80% ఖర్చు పెడతాడు. అతని నెలసరి జీతం 20% పెరిగింది. అతను తన ఖర్చును కూడా 20% ఎక్కువ చేశాడు. అప్పుడు అతను ఆదా చేసే సొమ్ములో పెరుగుదల శాతం ఎంత? ఒక వ్యక్తి తన నెల జీతంలో 80% ఖర్చు చేస్తాడు. ఏ మ్యాన్ స్పెండ్స్ 80% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%, దెన్ హీ ఇంక్రీజెస్ హిజ్ ఎక్స్పెండిచర్ బై 20%. వాట్ ఈస్ ద గ్రోత్ పర్సెంటేజ్ ఆఫ్ ఈజ్ సేవింగ్? ఓకే, ఒక వ్యక్తి తన జీతంలో 80% ఖర్చు చేస్తాడు. అంటే 100 రూపాయల జీతం వచ్చిందనుకోండి, 80 రూపాయలు ఖర్చు చేస్తాడు. 100కి 80 రూపాయల చొప్పున ఖర్చు చేస్తాడు. ఓకే, సో అతని జీతం ఏమైందంటే 20% పెరిగింది. జీతం పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మనోడు ఖర్చును కూడా 20% ఎక్కువ చేశాడు. అయితే అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత? ఇది క్వశ్చన్. దీన్ని కూడా మనం చాలా రకాలుగా డిస్కస్ చేయొచ్చు. సో సింపుల్గా మీకు విషయం అర్థమయ్యేటట్టుగా మనం ఒకసారి మాట్లాడదాం. ఈ మోడల్ చూడండి. జీతం, ఖర్చు. జీతం 100 రూపాయలు అనుకోండి. అసలు విలువ 100 అనుకున్నా, మీరు 100నే కాదు 200 అనుకున్నా, 300 అనుకున్నా, 1000 రూపాయలు అనుకున్నా, 1,00,000 రూపాయలు అనుకున్నా సమస్య ఏమీ లేదు. క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండడం కోసం మనం అసలు విలువ 100 అనుకొని చేస్తాం. జీతం 100 రూపాయలు అనుకుంటే ఖర్చు 80 రూపాయలు, నెక్స్ట్ పొదుపు 20 రూపాయలు. ఓకే, ఇది మరి జీతం. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. రెండో ట్రాన్సాక్షన్లో జీతం 20% పెరిగింది,
జీతం 20% పెరిగింది అంటే 100 × 20 2,000 రూపాయలు. ఖర్చు కూడా 20% పెరిగింది. ఓకే, ఖర్చు కూడా 20% పెరిగింది. 80/20 1,600 రూపాయలు. మరి రెండో ట్రాన్సాక్షన్లో రెండో విడతలో అతని జీతం 2,000 అయితే దాంట్లో 16,000 రూపాయలు ఖర్చు చేశాడు. మరి అతని యొక్క పొదుపు ఎంత? 4,000 రూపాయలు. ఇది రెండో ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్. జీతము 2,000, ఖర్చు 1,600 రూపాయలు, పొదుపు 4,000 రూపాయలు. జీతంలో పెరుగుదల 20%, ఖర్చులో పెరుగుదల 20% అయితే పొదుపులో పెరుగుదల శాతం ఎంత? ఇది మీకు ఇక్కడ కావాల్సింది. సో ఈ 4,000ను 100ను 20తో మల్టిప్లై చేస్తే 2,000 వచ్చింది. 80ని 20తో మల్టిప్లై చేస్తే 1,600 వచ్చింది. 20ని దేనితో మల్టిప్లై చేస్తే 4,000 వస్తుంది. ఇది కనుక్కోవాలి, అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో 4,000/20 ఈ విలువ కావాలి అంటే ఈ 4,000ని మనం 20తో భాగించాలి. 21ల 20 20ల. సో ఆన్సర్ మనకు 20% అవుతుంది. సో ఇది విషయం. జీతంలో పెరుగుదల 20%, ఖర్చులో పెరుగుదల 20% అయినప్పుడు మనకు పొదుపులో పెరుగుదల 20% వచ్చింది. ఇది చాలా సింపుల్గా మీకు ఇదే క్వశ్చన్ని రకరకాలుగా ఇవ్వచ్చైనా. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి: జీతము, ఖర్చు, పొదుపు. ఓకే, జీతము, ఖర్చు, పొదుపు. జీతంలో పెరుగుదల శాతం, ఖర్చులో పెరుగుదల శాతం ఇచ్చి పొదుపులో పెరుగుదల శాతం అడిగాడు. అట్లా కాకుండా ఖర్చులో పెరుగుదల శాతం, పొదుపులో పెరుగుదల శాతం ఇచ్చి జీతంలో పెరుగుదల శాతం అడగవచ్చు. అట్లా కాకుండా జీతంలో పెరుగుదల శాతం, పొదుపులో పెరుగుదల శాతం ఇచ్చి ఖర్చులో పెరుగుదల శాతం అడగవచ్చు. అంటే ఇక్కడ మొత్తం 3ంటిలో 2 పెరుగుదల శాతాలు ఇచ్చి 3వ పెరుగుదల శాతం అడిగే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ కూడా రెగ్యులర్గా అడుగుతున్నాడు. దాదాపుగా ఎస్ఐ కానిస్టేబుల్స్లోని అన్ని ఎగ్జామినేషన్స్లో ఆల్మోస్ట్ కొంచెం క్వశ్చన్ అటు ఇటు చేసి కొంచెం మార్పు చేర్పులు చేసి ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది మనం ఏదైనా కానీ మనకు ఏదో ఒక పెరుగుదల శాతం అడిగే అవకాశం ఉంటుంది. ఎట్లా అడిగినా ఇది అల్టిమేట్ టెక్నిక్. లేదు ఇంకా సింపుల్గా చేయాలా సార్, ఇంకా చేద్దాము, ఇంకొక మోడల్ డిస్కస్ చేయండి అంటే చేద్దాం. సో ఒక క్వశ్చన్ని మనము 7-8 రకాలుగా చేసుకోవచ్చు. ప్రతి క్వశ్చన్ని మినిమం 7-8 రకాలుగా చేసుకోవచ్చు. ఎన్ని మోడల్స్ అయినా డిస్కస్ చేయొచ్చు. మనం సింప్లెస్ట్ టెక్నిక్ ఏంటి, అది కాన్సెప్ట్గా ఉండి షార్ట్కట్ కవర్ అయ్యేటువంటి టెక్నిక్ ఇది. ఆ టెక్నిక్ ద్వారా మనం సిలబస్ కవర్ చేసుకుంటూ పోతాం. మన దగ్గర 100 మోడల్స్ ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, నెక్స్ట్ ఇంకో మోడల్ చూడండి. సేమ్ జీతం 100 రూపాయలు, ఖర్చు 80 రూపాయలు, పొదుపు 20 రూపాయలు. దీన్ని సింప్లిఫై చేయండి. 25ల 24ల 21ల. రైట్, ఇప్పుడు జీతం 5 రూపాయలు, ఖర్చు 4 రూపాయలు, పొదుపు 1 రూపాయి. మనందరికీ తెలిసిందే ఖర్చు ప్లస్ పొదుపు = జీతం. ఖర్చు 4 రూపాయలు, పొదుపు 1 రూపాయి, మొత్తం కలిపితే జీతం. ఈ టెక్నిక్తో వెళ్తాం. ఓకే, జీతం = ఖర్చు ప్లస్ పొదుపు. సో జీతం 5 రూపాయలు, మనకిచ్చిన లెక్కలో జీతంలో పెరుగుదల 20%, ఖర్చు 4 రూపాయలు, ఖర్చులో పెరుగుదల 20%, పొదుపు 1 రూపాయి, పొదుపులో పెరుగుదల తెలియదు, దాన్ని X అనుకుంటాం. జీతం 5 రూపాయలు, జీతంలో పెరుగుదల 20%, ఖర్చు 4 రూపాయలు, దాంట్లో పెరుగుదల 20%, పొదుపు 1 రూపాయి, దాంట్లో పెరుగుదల ఎంత? రైట్, సో దీన్ని సింప్లిఫై చేస్తే 5 × 20 100, 4 × 20 80 ప్లస్ X 1 × X X ఎంత? 100 - 80 అంటే 20% అవుతుంది. రైట్, ఇది ఆన్సర్. ఇలా కూడా సింప్లిఫై చేసుకోవచ్చు మనం. ఈ క్వశ్చన్ని రకరకాలుగా ఇవ్వచ్చు మళ్ళీ. ఓకే, ఇదే క్వశ్చన్ ఇక్కడ మనకు పర్సంటేజ్లో ఇచ్చిండు. పర్సంటేజ్లో కాకుండా భిన్న రూపంలో ఇవ్వచ్చు ఇదే క్వశ్చన్ని, భిన్న రూపంలో. సో ఒక వ్యక్తి యొక్క ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి వరుసగా 4:1. ఒక వ్యక్తి యొక్క ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి వరుసగా 4:1. అతని జీతం 20% పెరగడం వల్ల ఖర్చు 20% పెరిగింది. అయితే అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత అని చెప్పి క్వశ్చన్ని ఇంతకుముందు పర్సంటేజ్లో ఫ్రేమ్ చేసిండు, ఇప్పుడు నిష్పత్తిలో ఫ్రేమ్ చేస్తున్నాడు. ఖర్చు పొదుపుల నిష్పత్తి ఇవ్వచ్చు, జీతం ఖర్చుల నిష్పత్తి ఇవ్వచ్చు, మళ్ళీ దాంట్లో ఓకే జీతం పొదుపుల నిష్పత్తి ఇవ్వచ్చు. అదేవిధంగా దీన్ని ఇట్లా కాకుండా మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా దీన్ని ఇట్లా కాకుండా మనకు భిన్న రూపంలో కూడా ఇవ్వచ్చు. ఒక వ్యక్తి తన జీతంలో 4/5 వంతును ఖర్చు చేస్తాడు. 4/5 వంతును ఖర్చు చేస్తాడు అంటే జీతం మొత్తం 5 రూపాయలు, ఖర్చు 4 రూపాయలు, పొదుపు 1 రూపాయి. ఈ విధంగా లెక్కను పర్సంటేజ్లో ఇవ్వచ్చు, భిన్నంలో ఇవ్వచ్చు, శాతంలో ఇవ్వచ్చు. లేదు అంటే విలువల రూపంలో కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విలువలు, ఒక వ్యక్తి యొక్క జీతం 15,000 రూపాయలు, అతను తన జీతంలో 9,000 రూపాయలు ఖర్చు చేస్తాడు. అతని జీతం 25% పెరగడం వల్ల ఖర్చును కూడా 20% పెంచాడు.
అయితే అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత, ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఓకే, జీతము 15,000 రూపాయలు, ఖర్చు 9,000 రూపాయలు, అంటే అప్పుడు పొదుపు ఎంత 6,000 రూపాయలు. 2 ఇస్తే 3 మనకి ఈజీగా అయిపోతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సల్, 3 5ల 3 5ల 3 3ల 3 2ల. ఇక్కడ మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, ఖర్చు ప్లస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు జీతం. ఖర్చు 5 రూపాయలు, జీతం 5 రూపాయలు, జీతంలో పెరుగుదల 25%, ఖర్చు 3 రూపాయలు, ఖర్చులో పెరుగుదల 20%, పొదుపు 2 రూపాయలు, పొదుపులో పెరుగుదల తెలియదు. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ విలువ వస్తుంది. సో 25 125 ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 2x. దెన్ 2x ఈజ్ ఈక్వల్ టు 125లో 60 పోతే 65 కొట్టేస్తే మనకు 2 3 2 32.5%. సో ఈ విధంగా లెక్కను 3 పెరుగుదల శాతాల్లో ఖర్చు, జీతము, పొదుపు 3 పెరుగుదల శాతాల్లో 2 పెరుగుదల శాతాలు ఇచ్చి 3వది అడుగుతాడు. అంటే ప్రశ్న 3 రకాలుగా అడుగుతాడు. మళ్ళీ దాంట్లో ఇచ్చిన డాటాను నిష్పత్తిలో ఇవ్వచ్చు, శాతంలో ఇవ్వచ్చు, భిన్నంలో ఇవ్వచ్చు. నిష్పత్తిలో, శాతంలో, భిన్నంలో, విలువల్లో ఇవ్వచ్చు. అంటే అదొక 4 రకాలు. సో 3 నెలల 12 రకాలుగా ఈ ప్రశ్న అడుగుతాడు. 12 రకాలుగా ఈ ప్రశ్న అడుగుతాడు. సో ప్రతి క్వశ్చన్ని మనం ఈ విధంగా డిస్కస్ చేస్తాం. దాని ముందు ఏముంది, వెనక ఏముంది, డీటెయిల్గా డిస్కస్ చేస్తూ మాట్లాడతాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మోర్ అప్డేట్స్ కోసము టాపర్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు 10-15 నిమిషాల చొప్పున నేను ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.